కూర భలే ఉందమ్మా. బాగుంది కదా కూర. కొత్త రెసిపీ ట్రై చేశా. పైన నార్త్ ఇండియన్ ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, ఆవిడ దగ్గర తీసుకున్న రెసిపీ. అయినా మొత్తం ఆవిడ చెప్పిందంతా చేయలేదు, నేను మార్చా. ఇప్పుడు ఆవిడ ఉల్లిపాయలు వేయించి అవి బాగా వేగాక అప్పుడు టమాటా ముక్కలు వేసింది. నేనేమో టమాటా ముక్కలు ఉల్లిపాయలు కలిపేసి వేయించా, అందుకే బాగుంది. ఆ టమాటాలేమో చీలికలుగా పెద్ద ముక్కలు వేసింది, నేను సన్నగా తరిగేసా, అందుకే బాగా గుజ్జొచ్చింది కూరలో. ఇంకా కొంచెం జీలకర్ర పొడేసా, మంచి వాసన వస్తుంది కదా కూర. అంతేకాదు లాస్ట్ లో 2 స్పూన్లు పాలు పోసా, అందుకే అంత కమ్మగా ఉంది కూర కదా. బాగుంది కదా, తిను, ఇంకొంచెం వేసుకుని తిను. కూరలో ఉప్పు తక్కువైందమ్మా. ఎందుకు అవదు? తమ రోజు బయట ఉప్పటి బిర్యానీలు, బండి మీద నూడిల్స్, అడ్డమైన గడ్డి తింటా ఉంటే ఇంట్లో కూరల్లో ఉప్పు తక్కువే అనిపిస్తుంది. అయినా ఇట్లాంటి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటే ఉప్పు తక్కువ అవ్వకుండా ఏమవుతుంది? చూడు, 24 గంటల ఫోన్ చూస్తా ఉండు, ఉప్పు తక్కువ అవదు. 20 ఏళ్ల నుంచి వండి పెడుతున్నా నీకు మీ నాన్నకి. అంత నచ్చకపోతే నువ్వే వెళ్ళి నీకు కావాల్సినంత ఉప్పు వేసుకుని వండుకో. ఎంత తక్కువైంది? మొన్న నీ సెమిస్టర్ లో మార్కుల కన్నా తక్కువైందా? నేను ఉప్పు సరిగ్గా వేసినప్పుడు నువ్వేమన్నా బోల్డ్ మార్కులు తెచ్చుకున్నావా? ఉప్పు తక్కువగానే కంప్లైంట్ చేస్తున్నావు. ఉప్పు తక్కువైందంట, తింటది లేకపోతే